ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే కన్యా రాశి వారికి జూలై 2వ తేదీ గురువారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే రేపు భద్రకాళి జ్యోతిష్యాలయం వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు పరిష్కారం చెప్పబడును. కోయ గురూజీ పి.వై. శ్రీనివాసరాజు గారు. గురూజీ గారు ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. జూలై 2వ తేదీ కదా సాధారణంగా మీకు ప్రారంభమైన మధ్యాహ్నం తర్వాత మీ జీవితంలో ఒక అసాధారణమైనటువంటి పరిణామానికి దారితీస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 3:55 తర్వాత మీరు వినబోయే ఒక వార్త మీ ఆలోచనలను అలాగే మీ భావాలను ఒక్కసారిగా కదిలించే శక్తి కూడా కలిగి ఉంటుందన్నమాట. ఈరోజు ఉదయం నుండి మీరు సాధారణ పనుల్లోనే నిమగ్నమై ఉంటారండి, కానీ ప్రత్యేకంగా జరగబోతుందని ముందే మీకు అనిపించకపోవచ్చు. కానీ సమయం క్రమంగా 3:55 వైపు వెళ్ళే కొద్దీ పరిస్థితులు నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది. ఒక ఫోన్ కాల్ కానీ, ఒక మెసేజ్ కానీ, లేదంటే ఎవరైనా ప్రత్యక్షంగా చెప్పే ఒక విషయం కానీ, ఇవన్నీ మీ దృష్టిని ఒక్కసారిగా ఆకర్షిస్తాయండి. ఈ వార్త మీకు పూర్తిగా అనుకోని విధంగా వస్తుంది, కానీ ఇది ఎలా సాధ్యమని మీలో మీరు ఆశ్చర్యపోయే అవకాశం అయితే ఉంటుంది. కొంతమందికి ఇది ఆనందంతో కూడినటువంటి షాక్ కూడా కావచ్చు. మరికొంతమందికి ఇది ఒక హెచ్చరికగా, ఒక జాగ్రత్తగా అనిపించవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ వార్త సాధారణ సమాచారం కాదు. మీరు మీ జీవితంలో ఒక మార్పుకి సంకేతం. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు, లేదా మీరు పట్టించుకొని ఒక విషయం ఇప్పుడు చాలా పెద్దదిగా మారి మీ ముందుకు కూడా రావచ్చు. ఈ సమయంలో మీరు ఎలా స్పందిస్తారో చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి శాంతంగా ఆలోచించి స్పందిస్తే అదే వార్త మీకు ఒక అవకాశంగా కూడా మారుతుంది. కన్యా రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఇంకొంతమంది కన్యా రాశి జాతకులకు షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు కన్యా రాశి వారి దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, వీరు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఇతరుల కంటే వేరేలా ఆలోచిస్తారండి. చాలా భిన్నంగా ఆలోచిస్తారు. చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారన్నమాట. కొత్త కొత్త ఐడియాలు, కొత్త మార్గాలను ఎప్పుడు కూడా అన్వేషిస్తూ ఉంటారన్నమాట. సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని కోరుకుంటూ ఉంటారండి ఈ యొక్క కన్యా రాశి వారు. అందుకే వీరు కొంచెం డిఫరెంట్గా కూడా కనిపిస్తూ ఉంటారన్నమాట. చాలా డీప్గా ఆలోచిస్తారండి. బయటకు చాలా కులుగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా భావోద్వేగాలు ఎక్కువ. ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. ఒంటరిగా ఉండడానికి కూడా చాలా ఇష్టపడతారు అన్నమాట. కానీ కొన్నిసార్లు అర్థం కాకుండా ప్రవర్తిస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగు బ్లూ కలర్ మరియు వైట్ కలర్ అండి. నీలం అలాగే తెలుపు, ఈ రంగులు మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుతాయని కూడా చెప్పొచ్చు. కలిసి వచ్చే సంఖ్య 4 మరియు 8. ఈ సంఖ్యలు మీకు మంచి ఫలితాలు అయితే ఇస్తాయి. పశ్చిమ దిక్కు ప్రయాణం, ఈ దిశలో ప్రయాణం, పనులు ప్రారంభం చాలా మంచిది. ఇక రేపటి రోజు మీ మైండ్ కొంచెం డిస్టర్బెన్స్ అయితే అవుతుందండి. చిన్న విషయాలపై ఎక్కువగా
ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని విషయాలు మీకు అర్థం కాకపోవడం వల్ల ఇరిటేషన్ కూడా పెరుగుతుంది. అందుకే కోపం కూడా కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కోపాన్ని తగ్గించుకోవడానికి సూచనలు వెంటనే స్పందించకండి. ఎవరైనా ఏదైనా చెప్పిన వెంటనే రియాక్ట్ కాకుండా 10 సెకండ్లు ఆలోచించండి. ఒంటరిగా కొంత సమయం గడపండి. మీ మైండ్ కూల్ అవ్వడానికి కొంచెం సైలెంట్ టైంని అవసరం అన్నమాట. దీర్ఘ శ్వాస అండి. లోపలికి గాలి తీసుకొని నెమ్మదిగా వదిలేయండి. ఇది మీ కోపాన్ని వెంటనే తగ్గిస్తుంది. మాటల్లో జాగ్రత్త. కోపంలో మాట్లాడిన మాటలు తర్వాత పశ్చాత్తాపాన్ని కలిగిస్తాయి. రేపటి రోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ముందు 2 సార్లు ఆలోచించండి. మీ ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటే మీరు ఏ సమస్యనైనా సులభంగా హ్యాండిల్ చేయగలుగుతారండి. కన్యా రాశి వారు ఆలోచనలో చాలా గొప్పవారు, కానీ భావోద్వేగ కొంచెం జాగ్రత్త అవసరం. రేపటి రోజు మీకు ఒక చిన్న పరీక్ష. మీ కోపాన్ని, మనసును కంట్రోల్ చేయగలిగితే అదే రోజు మీకు విజయవంతంగా కూడా మారుతుంది. కాబట్టి శాంతంగా ఉండండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ముఖ్యంగా తెలుసుకున్నట్లయితే మధ్యాహ్నం 3:55 తర్వాత మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తాయండి. ఈ సమయం సాధారణం కాదు. ఇది ఒక సంకేతం, ఒక మార్పు, ఒక మలుపు అన్నమాట. ఈ సమయంలో మీకు ఒక శుభవార్త అంటే ఒక వార్త, ఒక సమాచారం లేదా ఒక సంఘటన ఎదురవుతుంది. మొదటిగా మీరు దాన్ని నమ్మలేకపోతారు, కానీ ఇది నిజంగానే జరుగుతుందా అని మీలో మీరు ప్రశ్నించుకునే పరిస్థితి కూడా వస్తుంది. కానీ అది నిజమే, మరియు ఈ పరిణామం మీ జీవితంలో ఒక కొత్త దారిని చూపించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ సంఘటనలో ఒక స్త్రీ పాత్ర చాలా కీలకమండి. మీరు ఒక మంచి అవకాశం పొందొచ్చు. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పని పూర్తి అవ్వచ్చు. మీ జీవితంలో ఒక మంచి మార్పు ప్రారంభమవుతుంది. ఆమె మాట లేదా ఆమె చర్య మీకు అద్భుతాన్ని కూడా తీసుకొని రాగలదు. కానీ ఇది మొత్తం పాజిటివ్ మాత్రమే కాదు. ఈరోజు మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీకు ప్రమాదంగా మారే అవకాశం కూడా ఉంది. మీ ముందు మంచిగా నటిస్తూ మీ వెనకాల గోతులు త్రవ్వే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. మీ సీక్రెట్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మీ బలహీనతలను గమనిస్తారు. సరైన సమయం చూసి మీకు హాని చేయాలని చూస్తారు. ముఖ్యంగా మీపై పగతో ఉన్న వ్యక్తులు ఈరోజు యాక్టివ్గా ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి. మీరు ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎంత దూరంగా ఉండాలి అనేది తప్పకుండా తెలుసుకోండి. మీ విజయాన్ని చూసి అసహనం చూపించేవారండి. మీ విషయాలు ఎక్కువగా అడిగేవారు, మీ ముందు మంచిగా మాట్లాడి వెనక వేరేలా ప్రవర్తించేవారు. వీళ్ళతో ఈరోజు కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి రేపటి రోజున ఒక మంచి సమతుల్యమైనటువంటి రోజు అండి. మీరు చేసే పనుల్లో ఎక్కువగా అనుకూలత కనిపిస్తుంది. అన్ని రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. అంటే ఏదైనా సరే, అంటే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క కన్యా రాశి వారికి మీరు చేసిన పనికి గుర్తింపు వస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ఈరోజు మీరు చేసే ప్రతి పని మీద మీరు ఫోకస్ పెడితే మరింత శుభ ఫలితం అయితే, మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. ఇక వ్యాపారస్తులకు ఇది ఒక మంచి రోజు. కొత్త ఆర్డర్లు లేదా కస్టమర్లు రావచ్చు. డబ్బులు లావాదేవీలు సాఫీగా సాగుతాయి. ఒక కొత్త అవకాశం కూడా మీ ముందుకు రావచ్చు. కొత్త డీల్ను ఆలోచించి ఒప్పుకోవాలి. ఇక విద్యారంగంలో ఉన్నటువంటి వారికి, విద్యార్థులకు చదువులో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మీరు చదివింది బాగా గుర్తుంచుకుంటారు. పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. మంచి శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.